సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఏదో తేడా. హాయ్ బాబా, లాంగ్ టైమ్ నో సీ. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు. అన్ని టెంపుల్స్ ఉన్నా కూడా ఇక్కడికే వచ్చానంటే నువ్వు నా ఫేవరెట్ గాడ్ స్వామి. నీ గురించి నాకు తెలీదా? ముందు నీ కోరికల లిస్ట్ ఏంటో చెప్పు తల్లి. అంటే అది ఎప్పుడు 3 ప్రదక్షిణాలే చేస్తుంది కదా, ఇవాళ ఏంటి 2 ఎక్కువ చేస్తుంది? ఎంత భక్తి! ఇలాంటి భక్తురాలు ఉండటం ఎంతో అదృష్టం. పాపం ఏదో 108 ప్రదక్షిణాలు లేదా కొబ్బరికాయ కొడతానను మొక్కుతున్నట్లుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు నాకు అడగకుండానే డిప్రెషన్ ఇచ్చావు, దరిద్రం ఇచ్చావు, కానీ యూట్యూబ్ ఛానల్ ఇచ్చావు. అలానే మన స్టేట్లో ఉన్న అలానే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది, దేశంలో ప్రపంచంలో ఉన్న, అంటే నాకు నంబర్ కరెక్ట్గా తెలియదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ అవుతారని కోరుతున్నాను. అంటే ఇప్పటికిప్పుడు పడలేదు, లేట్ అయినా పర్వాలేదు. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసికల్లీ యువర్ గాడ్, వెరీ గుడ్ గాడ్. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. అమ్మ 300 ఇచ్చింది హ్యాండ్ క్యాష్ ఉంచుకోమని. ఏంటి 300 సరిపోతాయని అనుకుంటున్నారు కదా, ఫోన్పే కౌంటర్ మా అక్కది, హ్యాండ్ క్యాష్ కౌంటర్ మా అమ్మది. ఏ కౌంటర్ ఆ కౌంటర్కే. ఇంకా బస్ వచ్చే టైం అయింది, చలో. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాం బస్ ఎక్కడానికి. బస్సు చాలా లేట్ అయింది, అరగంట పైనే లేట్ అయింది. ఇంకా 2 చెక్కలు తెచ్చుకుంటే హ్యాపీగా భజన చేసుకోవచ్చు, అంత లేట్ అయింది. బస్ వచ్చేసింది, కానీ విండో సీట్ బుక్ చేస్తే వేరే సీట్ ఇచ్చాడు. ఇంకా గొడవ వేసుకునే ఓపిక లేక సైలెంట్గా కూర్చున్నా. ఇంకా బస్సు ఎక్కగానే బ్రేక్ అని ఆపాడు, ఇంకా పడుకున్నా. ఓ శీతాకాಲ ಸೂರ್ಯನ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ, ಚಿಚ್ಚೋ ಹಾಗೆ ನೋಡಿ ಬಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಬೇಸಿಗೆ ಕಾಲ ಗಾಳಿ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬೇಸ್ತೀಯ, ಸುಂಟರ ಹಾಗೆ ಅಪ್ಪಿಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆದಾಗುತ್ತೆ, నాకింకా కన్నడలో పాట రాదులే, దయచేసి తెలుగులో అడ్జస్ట్ అవ్వండిలే, కనులకు కలలు వయసుకి బదులు విసిరిన మధుమా మనసుకి దొరకవి, శీతాకాల సూర్యನ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ, ಚಿಚ್ಚೋ ಹಾಗೆ ನೋಡಿ ಬಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా నేను ఎక్కడికి వచ్చానో. ఇంకా బస్ దిగేసి వెంటనే నా ఫ్రెండ్ పీజీకి వచ్చేసాను. యాక్చువల్లీ ఆ రోజే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంకా నాకు ఓపిక లేదని చెప్పి ఆ రోజు మొత్తం రూమ్లోనే స్టే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, తినాలనిపించలేదు, నిద్రపోతూ ఫోన్ చూస్తూనే ఉన్నాను. ఇంకా బోర్ కొడుతుంది రూమ్లో ఉండే అని చెప్పి బయటకు వెళ్దామని చెప్పి తనకు టెక్స్ట్ చేశాను, ఆఫీస్ నుంచి రాగానే నాకు మెసేజ్ చేయమని. ఇంకా తను వచ్చింది, బయటకు వెళ్ళాం అలాగా. ఇంతకీ తన గురించి చెప్పలేదు కదా, షీఈ్ బిందు, నా ఇంటర్ ఫ్రెండ్. ఇంటర్లో మేము మంచి దోస్తులం. ఇంకా బీటెక్లో సేమ్ కాలేజ్ అయినా తను వేరే బ్రాంచ్, నేను వేరే బ్రాంచ్. ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత ఇదే కలవడం తనని ఫస్ట్ టైం. అసలు నా లైఫ్లో స్కూల్ పరంగా, కాలేజ్ పరంగా ది బెస్ట్ లైఫ్ అంటే ఇంటర్. అసలు గోల్డెన్ డేస్, న్యాచురల్ ఫ్రెండ్షిప్, అసలు ఫుడ్ షేర్ చేసుకునే వాళ్ళం, జోక్స్ వేసుకునే వాళ్ళం. అసలు ది బెస్ట్ టైం అంటే నా లైఫ్లో ఇంటరే. అసలు నా ఫేస్ చూపిస్తే చావు కొడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది, అందుకే తన ఫేస్ చూపించట్లేదు. ఇంకా మార్నింగ్ నుండి రూమ్లోనే అలానే స్టే చేసేసరికి మైండ్ ఫుల్ ఆఫ్ అయిపోయింది. ఎప్పుడైతే బయటకు అడుగు పెట్టానో అసలు ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ, సో పీస్, వాచింగ్ పీపుల్ వాకింగ్ బై అండ్ ఫిల్మింగ్ ఆల్ ది స్వీట్ మెమొరీస్, ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇది చాలు కదా అనిపించింది, ఇలా జస్ట్ రోమింగ్ అరౌండ్ అండ్ హ్యావింగ్ క్రేజీ ఎక్స్పీరియన్సెస్. లైక్ ఐ జస్ట్ ఫెల్ లైక్ ఐ చూస్ ది రైట్ పాత్. ఇంకా బాగా ఆకలేసింది, అక్కడ ఎవరో ఇది తింటున్నారు, నేను ఆపి అక్కడ వాళ్ళు ఇది తింటున్నారు ఏంటది అని అడుగుతున్నాను అనమాట. సరిగ్గా కనిపించలేదు ఏం తింటున్నారో. ఇంకా మార్తాలి బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము.
ఇంకా నాలో ఉన్న ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అందరూ బయటికి వచ్చారనమాట. ఇంకా బ్రిడ్జ్ చూడగానే మనం ఇంకా ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాము. బిందు అసలు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అడగగానే వీడియోస్, ఫోటోస్ అన్నీ తనే తీసిందసలు. ఇప్పుడు నీకు థాంక్స్ చెప్పాలా బ్రో? సర్లే థాంక్స్. ఇంకా నేను, బిందు కూడా వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో తీసుకున్నామనమాట. అక్కడ చూడు చూడు. అక్కడ ఏముండదు. ఇక్కడ నవ్వాలి. ఇంకా వీడియో కోసం మేము మా మహానటి యాక్టింగ్ స్టార్ట్ చేశాము. చూడు చూడు తను కూడా స్టార్ట్ చేసింది. చూడు చూడు అక్కడ చూడు అక్కడ ఏదో ఉంది అని చెప్పి. కానీ అక్కడ ఏముండదు. జస్ట్ వీడియో ఎస్థెటిక్‌గా ఉండడానికి స్టార్ట్ చేశామనమాట. కానీ అలా చేసినప్పుడు ఇంకా నవ్వు ఎక్కువ వస్తది. నిజంగానే అసలు చాలా నవ్వొచ్చింది మాకు. ఇంకా చాలా సేపు ఆ బ్రిడ్జ్ మీదే ఉన్నాము. ఇంకా ఫోన్ కాకుంది, కెమెరా కాకుంది అని చెప్పి వీడియోస్, ఫోటోస్ తీస్తానే ఉన్నాను. ఏదో పెద్ద ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లాగా ఫీల్ అయిపోయి. ఇంకా పక్కన తినేసి జ్యూస్ షాప్ ఉంటే అక్కడికొచ్చాము. జ్యూస్ తాగేసి ఇంకా బిందు ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టి అందరిని పరిచయం చేపించింది. ముచ్చట్లు పెట్టి ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే ఇంటర్వ్యూకైతే రెడీ అయిపోయాను. బిందుతో పాటు ఫాస్ట్‌గా లేసి రెడీ అయిపోయాను. అంటే ఇంటర్వ్యూ వీరనపాలియాలో. హెబ్బాల్ బస్ ఎక్కాలి. ఇంకా లేట్ అయిపోద్దని చెప్పి త్వరగా అటెండ్ అయ్యి వచ్చేద్దామని చెప్పి ఫాస్ట్‌గా రెడీ అయిపోయాను. తను మొత్తం చెప్పింది ఎలా ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏం చేయాలి అని చెప్పి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మొత్తం ప్యాటర్న్ మొత్తం లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇంకా యుద్ధానికి సిద్ధం. లెట్స్ గో బాయ్. ఫ్రెండ్స్ తప్పిపోయాను. అంటే ముందు స్టాప్‌లోనే దిగేసాను తెలీక. అంటే నేను నిలబడుకొని ఉంటే అందరూ దిగుతున్నారని చెప్పి, అంటే నెక్స్ట్ స్టాప్ అని చెప్పి అలా చెప్పారు ఆళ్ళు. కానీ నేను ముందు స్టాప్‌లోనే దిగేసాను అలా అనుకోని. ఇంకా ఏం చేయాలో తెలియక బిందుకు ఫోన్ చేస్తుంటే ఎళ్ళట్లేదు. అసలు ఫస్ట్ టైమ్ ఈ హెబ్బాల్ వచ్చాడు. నేనెప్పుడు రాలేదు. ఫస్ట్ టైమ్ ఇలాగా ప్లేసులు కూడా ఫస్ట్ టైమ్ వింటున్నా. అటు సైడ్ అయితే తెలుసు. ఇటు సైడ్ అయితే అసలు తెలీదు. ఇంకా అక్కడ నించొని అందరిని అడిగి నెక్స్ట్ స్టాప్ అని చెప్పారు. సో వాకబుల్ డిస్టెన్సా అంటే నడవచ్చు అని చెప్పారు. ఇంకా అడుగుతూ అందరిని అట్లా అట్లా వెళ్తున్నా అనమాట. అసలు నా దరిద్రం ఎలా ఉందంటే, ఇంకా మొత్తానికి ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. మొత్తానికి జాబ్ అయితే వచ్చేసింది. పోయే జాబే పోయే పోతే పోయిందే. ఈస్ గాన్ ఈస్ గాన్ ఈస్ గాన్ మై జాబ్ ఈస్ గాన్. పర్సంతా ఖాళీ అయ్యే, ట్రావెలింగ్ వేస్ట్ అయ్యే, ఇంత దూరం వచ్చిందెందుకే. మై జాబ్ ఈస్ గాన్, my job is gone, my job is gone, my job is gone. ఇక్కడ వీడియో తీస్తూ చూసుకోకుండా బురదలో కాలేసాననమాట. ఇంకా ఆ బురదని కడుక్కోవడం సరిపోయింది. ఇంకా బిందుకు ఫోన్ చేసి చెప్పా ఎగ్జామ్ పోయిందని చెప్పి. తను ఫస్ట్ నమ్మలేదు. ఎందుకంటే అది ఈజీ ఎగ్జాము. ఫోన్ చేసి అబద్ధాలు చెప్పొద్దు, ప్రాంక్ అని చెప్పి చెప్పింది. ఇంకా బిందు నాకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను. నేను ఇప్పుడు దరిద్రానికి అంబాసిడర్ అయ్యాను. సో ఎంత ఈజీ అయినా నాకు పోయే ఛాన్స్ ఉంది అని చెప్పి ముందే చెప్పానమాట. అదే అయింది లాస్ట్‌కి. నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. ఇంకా మా బ్యాచ్‌లో ఇంకో దోస్తు ఉంది అనుష. ఇంకా తనకి వీడియో కాల్ ఫోన్ చేసి మాట్లాడాము. ఫస్ట్ టైం అవుతుందన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడాము. భలే నవ్వుకున్నాము అసలు. చాలా సేపు అసలు. చాలా ఫన్నీ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ బిందుకి 20 రూపీస్ ఇచ్చి దాచిపెట్టుకొని స్నాక్స్ కొనుక్కోవడానికి ఉంచుకోమని 20 రూపీస్ ఇచ్చాను. ఇంకా ఇట్స్ టైమ్ టు లీవ్. ఇంకా ఆ రోజు నైటే బుక్ చేసేసుకున్నాను. ఉండి పీకేదేం లేదని చెప్పేసి. ఇంకా బస్ ఎక్కడానికి అయితే వచ్చేసాము. ఇంకా బస్ అయితే వచ్చేసింది. బిందు నన్ను ఎక్కించేసి వెళ్ళిపోయింది. సో బస్ మొత్తం ఖాళీగా ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా బస్సు ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది అని చెప్పా కదా. ఇంకా నెక్స్ట్ సీట్ కూడా మందే అయింది. ఇంకా మళ్ళీ నిద్ర పట్టలేదు. ఇంకా అలా విండోలో ఏం చూస్తుంటే అసలు సూపర్ అనిపించి, అమ్మో నా హైవే మొత్తం సూపర్ అనిపించి, ఇంకా నాలో ఉన్న ఫోటోగ్రాఫర్ మళ్ళీ లేచి వీడియో తీసుకున్నా. లైఫ్ అంటే అంతే. ఏమీ లేనప్పుడు అన్నీ కావాలనిపిస్తుంది. అన్నీ ఉన్నప్పుడేమో మనం ఏం చేయము. సగం బస్ ఖాళీగా ఉన్నా, పక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా నాకు అసలు నిద్ర రాలేదు. అండ్ ఫైనలీ ద డేరింగ్ అండ్ డాషింగ్ క్వీన్ హ్యాస్ అరైవ్డ్. టైం 4:40 అయింది. అయినా మనం భయానికి భయం తెప్పించే టైప్ కాబట్టి మనకేం భయం లేదు. మనమే వెళ్ళిపోవచ్చు ఇంటికి. అసలు స్ట్రీట్స్ మొత్తం ఖాళీగా చాలా పీస్గా ఉంది. ఆల్ అలోన్ అసలు. స్ట్రీట్స్ మొత్తం చాలా సైలెన్స్తో ఉంది. ఎవ్వరూ లేరు. యాక్చువల్లీ ఆ సైలెన్సే మనకు పీస్ ఇస్తుంది. అసలు ప్రపంచంలో నేను ఒక్కటే ఉన్నానా అన్నంత ఫీల్ ఇస్తుంది. సో ఇంకా ఇంటికి వెళ్దాం. ప్రాబబ్లీ యూ మైట్ ఫీల్ బోర్. సో లెట్ మీ సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ. Heaven, when I held you again, how could we ever just be friends? I would rather die than let you go. Juliet to your
Romeo, how I heard you say I would never fall in love again until I found her. I said I would never fall unless it's you I fall into. I was lost within the darkness, but then I found her. I found you. నా పాటని మీరు భరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో వాట్ ఆమ్ ఐ టేకింగ్ బ్యాక్? ఎ ఫెయిల్యూర్? మేబీ ఎస్, దట్స్ వాట్ పీపుల్ థింక్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ అబౌట్ యూ, ఐ వుడ్ సే ఐ రియలీ డోంట్ నో. యా, ఐ రియలీ డోంట్ నో. నాకు తెలీదు. వెన్ ఐ సీ దీస్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ ఐ వాజ్ లైక్, వా, ఇక్కడ పని చేయాలి ఖచ్చితంగా అని అనుకుంటాను. బట్ ఐ రియల్లీ డోంట్ నో, నాకు నిజంగానే అక్కడ పని చేయాలా లేకపోతే ఐ వాజ్ జస్ట్ అట్రాక్టెడ్ టు ది విజువలా అని నాకు నిజంగా తెలీదు. మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు కూడా లైక్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ ది బస్ ఐ వాజ్ థింకింగ్, బ్రో, దిస్ ఈజ్ నాట్ మై లీగ్. ఈ 9 to 5 జాబ్ ఈజ్ రియలీ నాట్ మై లీగ్. ఐ రియలీ డోంట్ నో. నాకు నిజంగా తెలీదు లైఫ్లో ఏం కావాలి. ఐఎమ్ ఐ హ్యాపీ? ఐ డోంట్ నో. ఐఎమ్ ఐ సాటిస్ఫైడ్? ఐ డోంట్ నో. ఐఎమ్ ఐ సాడ్? ఐ రియలీ డోంట్ నో. సో వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఐ రియలీ డోంట్ నో. ఒకరోజు నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఐ ఫౌండ్ ఏ కోట్, ద బెస్ట్ కోట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అసలు నన్నైతే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ కోట్. అండ్ ఇట్ గోస్ లైక్ దిస్: వెన్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, బట్ వెన్ యూ రియలైజ్ ద సర్చ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది పర్పస్. అండ్ దెన్ ఐ ఫైనలీ రియలైజ్డ్ దట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ మై హోల్ లైఫ్. ఫ్లాష్ బ్యాక్. మా ఈ బస్ టైం అవుతుంది, ఇంక బయలుదేరు. వీడియో మళ్ళీ తీసుకుందు కానీ ఇంక వీడియో ఆఫ్ చేసి పద. వీడియో ఆఫ్ చేసి పద. పద ఇంకా.